వెల్కమ్ టు లతా ఛానల్. లతా ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం మామిడికాయ పులిహోర తయారు చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: జీలకర్ర సగం స్పూన్, ఆవాలు 1 స్పూన్, కరివేపాకు 4-5 రెమ్మలు, ఎండుమిర్చి 7-8, శనగపప్పు 1 స్పూన్, పల్లీలు 1 స్పూన్, మిరియాలు 1 స్పూన్, పసుపు 1 స్పూన్, ఉప్పు సరిపడినంత, వండి పెట్టుకున్న అన్నము 1 పెద్ద కప్పు, మామిడికాయలు 2 మీడియం సైజువి. ఇప్పుడు మామిడికాయల్ని పైన చెక్కు తీసి పెట్టుకోవాలి. చెక్కు తీసుకున్న మామిడికాయలను సన్నగా తురిమి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కకి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని వేడెక్కిన తర్వాత 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, వేడెక్కిన తర్వాత ఆవాలు 1 స్పూన్ వేసుకొని, సగం స్పూన్ జీలకర్ర వేసి వేగిన తర్వాత పల్లీలు 1 స్పూన్ వేసుకోవాలి. శనగపప్పు 1 స్పూన్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు రెమ్మలు కూడా వేసుకొని వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి. పక్కకి తీసి పెట్టుకున్న మామిడికాయ తురుమును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కొద్దిగా కలుపుకున్న తర్వాత ఉప్పు కూడా వేసి 2 నిమిషాలు ఉడికించిన తర్వాత పక్కకి తీసి పెట్టుకున్న అన్నంలోకి వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి. అంతే, మామిడికాయ పులిహోర రెడీ.